వెల్కమ్ టు PDTV న్యూస్. నిన్న మనం SIR గురించి చూసాము. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్ బీహార్. సో బీహార్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని, దీని మీద సుప్రీంకోర్టులో ఓట్లు ఏ విధంగా అయితే డూప్లికేట్ అవుతున్నాయి, అలాగే ఒకే ఇంట్లో మల్టిపుల్ ఓట్స్ ఎలా వస్తున్నాయి, ఇన్వాలిడ్ అడ్రసెస్ 000 హౌస్ నెంబర్స్ తోటి ఎలా వస్తున్నాయి, ఇట్లా మల్టిపుల్ మనం చూడటం జరిగింది. అయితే దీని మీద నిన్న సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక మంచి తీర్పు అయితే ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ గురించి సుప్రీంకోర్టు ఇది మనకి కూడా ఉపయోగమే. ఎందుకంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లోని అమలు చేస్తామని చెప్తుంది. అంటే మన స్టేట్లో కూడా ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తుంది. అంటే మన ఓట్లకు సంబంధించి ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఉన్న వాళ్ళల్లో ఎలా బ్రతికున్న వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, వేరే స్టేట్లకు వెళ్ళి ఉద్యోగం వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారా, మళ్ళీ తిరిగి వస్తారా, ఇట్లా అనేక రకాలుగా దీని మీద సర్వే చేసి ఓటు కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది కూడా మనం నిన్న మాట్లాడుకోవటం జరిగింది. సో ఇప్పుడు వీటి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియర్ గైడ్ లైన్స్ రేపు మన స్టేట్కి కూడా ఉపయోగపడతాయి. సో ఇది ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. సో కాబట్టే దాని గురించి మనం కూడా తెలుసుకోవాల్సిన ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీంట్లో చాలామంది పెద్ద పెద్ద లాయర్లంతా కూడా వాదించారు. సో వర్డిక్ట్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ద లిస్ట్ ఆఫ్ 65 lakh ఓటర్స్ హూజ్ నేమ్స్ అపియర్డ్ ఇన్ ద ఓటర్ లిస్ట్ యాజ్ ఆన్ 2025 బట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్ డేటెడ్ 2025 shall be displayed on the websites of the district election officers డిస్టిక్ వైజ్గా బీహార్లో ఉన్న ప్రతి డిస్టిక్లోనూ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ వెబ్సైట్లో ఖచ్చితంగా ఈ 65 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఉంచాల్సిందే. ద ఇన్ఫర్మేషన్ విల్ బి బూత్ వైజ్ బట్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై రిఫరింగ్ టు ద ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఓటర్. సో ఇవి బూత్ వైజ్ మీరు పెట్టినప్పటికీ కూడా, వెబ్సైట్లో కానీ ఫిజికల్గా ప్రింటెడ్ ఫామ్లో కానీ పెట్టినప్పటికీ కూడా వీటిని సెర్చ్ చేసుకోవటానికి ఎపిక్ ఐడి కార్డ్, ఎలక్టోరల్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంట. మన ఓటర్ ఐడి ఉంటుంది కదా, ప్రతి ఓటర్ ఐడి మీద ఒక యునిక్ ఐడి కోడ్ ఉంటుంది, ఒక యునిక్ నంబర్. సో దాంతో సెర్చ్ చేసుకునే విధంగా ప్రతి ఓటరు సెర్చ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి. ద లిస్ట్ సో డిస్ప్లేడ్ షల్ ఆల్సో డిస్క్లోజ్ ద రీజన్ ఫర్ నాన్ ఇన్క్లూజన్ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్. అలాగే మీరు ఈ వ్యక్తిని ఎందుకు తొలగించారు, దానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి, ఏ కారణం చూపించి మీరు తొలగించడం జరిగింది అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ CEO ఆఫ్ బీహార్ విల్ ఆల్సో గెట్ ద సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఆఫ్ ద ఓటర్స్ హూ హ్యావ్ నాట్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్ అలాంగ్ విత్ ద రీజన్స్ ఫర్ దేర్ నాన్ ఇన్క్లూజన్ డిస్ప్లేడ్ ఇన్ ఇట్స్ వెబ్సైట్. అలాగే బీహార్కి సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు కదా బీహార్ స్టేట్కి, సో ఆయన దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉండాలి. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ మొత్తం ఉండాలి. ఎవరైతే 65 లక్షల మంది తొలగించబడిన ఓట్లు ఉన్నారో ఆ ఓట్లన్నింటికి సంబంధించి దానికి అంటే రీజన్తో సహా అన్నీ ఉండాల్సిందే. వాటిని కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వెబ్సైట్లో కూడా పొందుపరచాలి. It is clarified that the lists so displayed in all the websites shall be in searchable mode with the epic number. అలాగే మీరు వెబ్సైట్లో పెట్టినవి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. వెబ్సైట్లో వీటిని మెషిన్ రీడబుల్ ఫార్మేట్లో పెట్టలేదు, ఇమేజెస్ స్కాన్ చేసి పెట్టడం జరిగింది అని. సో ఇప్పుడు మెషిన్ రీడబుల్ ఫార్మేట్లో లేదా ఫార్మేట్లో అంటే ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రావాలి. ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ద్వారా వాళ్ళు సెర్చ్ చేసుకునే విధంగా సర్చబుల్ మోడ్ విత్ ద ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేసే విధంగా ఉంచాల్సిందే. ఇన్ అడిషన్ ద బోత్ వైజ్ లిస్ట్స్ ఆఫ్ 65 lakh approximate voters whose names have not been included in the draft roll shall also be displayed on the notice boards of respective Panchayat Bhavan and offices of the block development officer, Panchayati officers to enable the general public to have access to the aforesaid voters list along with the reasons for non-inclusion of their names.
ఇవి వెబ్సైట్లో పెట్టడమే కాకుండా ఈ డీటెయిల్స్ మొత్తం ఏదైతే తొలగించినటువంటి లిస్ట్ ఉందో 65 లక్షల మంది అప్రాక్సిమేట్గా ఉన్నారని అనుకుంటున్నామో వీళ్ళందరి పేర్లు, వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్లు, వాళ్ళ ఫొటోస్, అలానే వాళ్ళని ఎందుకు తొలగించారనే రీజన్తో కూడినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ప్రింట్ చేసి పంచాయతీ భవనాల్లో, అలానే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్, విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, అలాగే విలేజ్ అసిస్టెంట్ కావచ్చు, ఇలా ఎవరైతే ఉంటారో అవైలబుల్ ఉండాలి, పంచాయతీ ఆఫీస్లో అవైలబుల్ ఉండాలి. ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉండే విధంగా ఏర్పాటు చేయాలి, అక్కడ అంటించాలి, ప్రజలు చూసుకుని చెక్ చేసుకునే విధంగా వీటిని with a view to inform the people about online availability of the district election officer and the display of such lists at the panchayati bhavans and the offices of the block development or panchayati officers. Extensive publicity shall be given in the daily newspapers in the vernacular language as well as English newspapers having wide circulation in the state of Bihar. In addition, it shall also be broadcasted and telecasted through radio and on the electronic media. If the district election officers or chief electoral officer Bihar have any official social media accounts, the public notice may also be displayed on those profiles also. వీటికి సంబంధించి వెబ్సైట్లో పెట్టడమే కాకుండా పంచాయతీ భవనాల్లో పెట్టడమే కాకుండా వీటిని అవైలబుల్గా ఉంచాము పంచాయతీ భవనాల దగ్గర, అలాగే డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్, అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ వెబ్సైట్స్లోను, ఇలా అన్నింటిలో మేము వీటిని అవైలబుల్గా ఉంచాము, మీరు చెక్ చేసుకోవచ్చు అనేది ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం లోకల్ న్యూస్ పేపర్స్లో, అలాగే నేషనల్ వైడ్ న్యూస్ పేపర్స్ ఏవైతే బీహార్లో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నాయో ఆ న్యూస్ పేపర్స్లో, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా ఈ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఏదైనా సరే, అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి ఏవైనా సరే వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నట్లయితే ఆ ప్రొఫైల్స్లో కూడా ఈ డేటా ఉంచండి, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని పొందుపరచండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ ద పబ్లిక్ నోటీస్ ఇట్ షల్ ఆల్సో బీ ఎక్స్ప్రెసివ్లీ మెన్షన్డ్ దట్ ద అగ్రీవ్డ్ పర్సన్స్ మే సబ్మిట్ దేర్ క్లైమ్స్ అలాంగ్ విత్ ఎ కాపీ ఆఫ్ దేర్ ఆధార్ కార్డ్. సో మనం నిన్న మాట్లాడుకోవటం జరిగింది, ఎవరైతే ఈ వెరిఫికేషన్ చేస్తున్నారో వీటికి సంబంధించి 11 కార్డ్స్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు, గుర్తింపు కార్డులుగా తీసుకుంటున్నారని, దాంట్లో ఆధారు, రేషను, ఎంజీ నరేగా కార్డ్స్ లేవు అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ 65 లక్షలలో ఎవరైనా సరే ఆధార్ కార్డు ఉండి ఆ 65 లక్షల్లో వాళ్ళ నేమ్ ఉంటే వాళ్ళు ఆ ఆధార్ కార్డ్ని చూపించి వాళ్ళ ఓటు తిరిగి పొందటానికి అప్లై చేసుకోవచ్చు. అంటే చాలామంది దగ్గర ఇతర కార్డులు ఉండి ఉండకపోవచ్చు, పాన్ కార్డు, పాస్పోర్ట్, లేదంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇలా మల్టిపుల్ ఉంటాయి కదా. సో ఇవి ఉండకపోవచ్చు, ఓన్లీ ఆధారే ఉండుండొచ్చు. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్తుంది. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షల్ అబ్టైన్ ఏ complaints report from all the booth level officers and district election officers and place it on record as a collected status report. Post these matters on 22nd August 2025 at 2 PM for further consideration. సో వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఏవైతే ఈ 65 లక్షల్లో ఎవరైనా మేము ఉన్నాము, మా ఓటు తీసేశారు, ఇవి మా ఐడెంటిటీ ప్రూఫ్స్ అని చెప్పి వస్తే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీస్ దగ్గర నుంచి రికార్డెడ్ ఎవిడెన్స్గా తీసుకుని ఉంచుకోవాలి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ ఆగస్టు 22వ తేదీ 2 గంటల్లోపు అందచేయాలి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో ఇది ఒక మంచి తీర్పే అనుకోవాలి, ఎందుకంటే నిన్నే మనం మాట్లాడుకోవటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది తొలగించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి సమాచారం వెబ్సైట్లో పొందుపరచాలి అనేటువంటి రూల్ ఎక్కడా లేదు అని. మనం నిన్న దీని గురించే మాట్లాడుకున్నాం.
పొందుపరచకూడదు, చూపించకూడదు అనే రూల్ కూడా లేదు కదా అని. సో ఇప్పుడు సుప్రీంకోర్టు దాదాపు అదే మాట్లాడుతుంది. ఇవన్నీ డిస్ప్లే చేయండి, ప్రజలు చెక్ చేసుకుంటారు. వాళ్ళ ఓటు దాంట్లో తొలగించినట్లుగా ఉంటే, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు మరలా క్లెయిమ్ చేసుకుంటానికి, అప్లై చేసుకుంటానికి అవకాశం ఇవ్వండి. అలానే ఆధార్ తోటి వాళ్ళు వెరిఫై చేసుకుంటానికి, ఆధార్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుంటానికి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఒక మంచి జడ్జిమెంట్ ఇది. దీని ద్వారా ఓటు కోల్పోయినటువంటి ఈ 65 లక్షల మందిలో ఓటు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరలా తిరిగి ఓటు హక్కుని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఇతర స్టేట్స్కి అప్లై చేసేటప్పుడు ఇది ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో ఇది ఇతర స్టేట్స్కి ఇండియాలో అప్లై చేసేటప్పుడు కూడా ఈ జడ్జిమెంట్ అనేది ఒక ప్రామాణికంగా తీసుకోబడుతుంది. దానివల్ల ఓటు నష్టపోయేటువంటి అవకాశం తగ్గుతుంది.